వెల్కమ్ బ్యాక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. రీసెంట్ గా జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ తాజాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం పవన్ ఇవాళ సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి బస అక్కడే చేరున్నారు. రేపు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గోదావరి నదిలో ఘాట్ల నిర్మాణం, భక్తుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో స్థానిక అధికారులు, కూటమి నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు 1000 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కరీంనగర్ జిల్లా గంగాధరలో డిగ్రీ కాలేజీకి 20 రెగ్యులర్, 6 నాన్ టీచింగ్, 3 అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసింది. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. హిల్టు పాలసీపై విధి విధానాలు విడుదల చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఓఆర్ఆర్లో 9,292 ఎకరాల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత ఇండస్ట్రియల్ భూములకు మల్టీ యూజ్ హోదా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హిల్టు పాలసీతో ఐటీ పార్కులు, హౌసింగ్ కు అవకాశం లభించింది. కమర్షియల్ కాంప్లెక్స్లకు మార్గం సుగమమైంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు హిల్టు పాలసీ వెసులుబాటు కల్పించింది. జూన్ 1న 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్ల ఖర్చు చేశామని చెప్పారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, 1,500 ఇళ్లకు నిబంధనల మేరకు 5 లక్షలు, అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు నిధులు కేటాయిస్తామన్నారు. 3-4 విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావని, పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఉండవన్నారు. దీనివల్ల తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారం గందరగోళంగా మారింది. ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఐకేపీ సెంటర్, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా పడి ఉంది. గన్నీ బ్యాగులు, లారీల కొరత కారణంగా కల్లాల్లోనే వడ్లు ఉండిపోతున్నాయి. పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కాంటా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కొన్ని కులాల పేర్లను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దొమ్మర కులాన్ని గదవంశీయగా, పిచ్చిగుంట్లను వంశరాజుగా, శుద్రను తమ్మాలిగా, బుడబొక్కలను శివక్షత్రియిగా మార్చింది. ఇక రజక, చాకలి కులాలకు ధోబిని పర్యాయ పదంగా చేర్చింది. మెరా, చిప్పోలల్, విరముష్టి కులాలకు పేరును వాడాలంది. ఇకపై సవరించిన పేర్లతో కుల సర్టిఫికేట్లు జారీ అవుతాయని తెలిపింది. వన్నార్ కులాన్ని జాబితా నుంచి తొలగించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో T20 లీగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత T20 క్రికెట్ లీగ్ గా ఈ టోర్నీని జరపనున్నారు. తొలి సీజన్లో తెలంగాణకు చెందిన 8 జట్లతో పోటీలు జరుగుతాయి. తెలంగాణ క్రికెట్ ప్రతిభ, అభిరుచి, సంస్కృతిని ప్రతిబింబించేలా జట్ల ఎంపిక ఉండనుంది. యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలే లక్ష్యంగా లీగ్ నిర్వహణ ఉంటుందని హెచ్సీఏ తెలిపింది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో విక్రయించేందుకు వెళ్లిన రైతులకు అకాల వర్షం పైన విషాదాన్ని నింపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో విక్రయాల కోసం తెచ్చిన పంట అకాల వర్షం కారణంగా నీటి పాలైంది. రైతుల బాధలను అర్థం చేసుకున్న స్థానిక పోలీసులు రైతు వద్దకు వెళ్లి అతని బాధలు తెలుసుకుని ధాన్యాన్ని ఒక చోటుకి చేర్చి రైతుకు అండగా నిలిచారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బక్రీద్ సెలవు ఈ నెల 27న కాకుండా 28న ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విభాగాలకు ఈ సెలవు వర్తిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంటర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ పరీక్షను ఇంటర్మీడియట్ బోర్డు 29వ తేదీకి వాయిదా వేసింది. ఇతర పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా సమీపంలో ఎగ్జిట్ వద్ద ఉన్న బారికేడ్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 2 మహిళలు 2 పురుషులతో పాటు ఓ చిన్నారి ఉన్నారు. వాహనంలోని బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి రాయగఢ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడ బారికేడ్లు ఉన్నట్లు స్పష్టంగా లేకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యామని, హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు వాహనదారులు. వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేసిందో భార్య. ఖమ్మం నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని లవకుశ లాడ్జిలో తన భర్త మరొక మహిళతో ఉన్నట్లు భార్యకు తెలిసిందే. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన భార్య వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం తన భర్తను పట్టుకుని పోలీసుల సమక్షంలోనే దేహశుద్ధి చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగని అరెస్టు చేశారు పోలీసులు. ఏప్రిల్ 2న పట్టణంలోని కోనేరు వద్ద మదాసు గుండమ్మ అనే వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ చోరీకి సంబంధించిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు చేశారు పోలీసులు. 2 తులాల పుస్తల తాడు, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో బంగారం పేరుతో గరాల మోసం జరిగింది. తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మించి ప్రజల నుండి 50 లక్షలకు పైగా వసూలు చేసి ఉడాయించాడు ఓ కేటిగాడు. తాము మోసపోయామని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. రేపు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సదస్సు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, నూతన విధానాలు, ఇంధన సామర్థ్య ప్రచార కార్యక్రమాలను ఆవిష్కరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సమ్మిట్ జరగనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో విద్యుత్ సమస్యపై సబ్స్టేషన్ కళానగర్ వాసులు ముట్టడించారు. 3 రోజులుగా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన చేపట్టారు. దీనిపై విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తడం లేదని మండిపడ్డారు. మరోపక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేకపోవడంతో 3 రోజుల పాటు నిద్ర లేదని, పిల్లలు పెద్దవాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ సబ్స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. తార్ కార్లతో విజయవాడ నగరంలో అలజడి రేపిన ఓం బిర్లా, రోహిత్ లింగమణిని ఇద్దరికి రిమాండ్ విధించింది జిల్లా కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జిల్లా జైలుకి 2 నిందితులను తరలించనున్నారు పోలీసులు. మార్కాపురం జిల్లా కంభం సర్కిల్ పరిధిలోని అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం ప్రాంతాలలో పలు లాడ్జీలలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నిర్మానుష్య ప్రదేశాలలో నిర్వసిస్తున్న ప్రజల వివరాలను సేకరించడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ప్రయత్నించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలు, దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లికార్జున ప్రజలకు సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇంటిలో బంగారం, నగదు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
కేంద్ర మంత్రిత్వ శాఖల పనితీరుపై ర్యాంకులు కేంద్రం ప్రకటించింది. 2025లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది. అత్యుత్తమ పనితీరులో తెలుగు మంత్రుల శాఖలకు టాప్ ర్యాంకులు వచ్చాయి. బొగ్గు గనుల శాఖకు, టెలికమ్యూనికేషన్ శాఖకు అగ్రస్థానం దక్కింది. బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, టెలికాం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గా ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ లో బొగ్గు గనుల శాఖకు మొదటి ర్యాంక్ ఇవ్వగా, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో టెలికమ్యూనికేషన్ శాఖకు ప్రథమ స్థానం దక్కింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు కీలక పదవి లభించింది. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించడంతో చద్దాకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో జేబీ మాతర్ హిషాం, హర్షు మహాజన్, గులాం అలీ, మయాంక్ కుమార్ నాయక్, టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు, సుభాషిష్ కుంఠియా, రంగ్వర్ నర్జారీ, సంతోష్ కుమార్ పి, శంభు శరణ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. కొద్ది నెలల క్రితమే రాఘవ్ చద్దా మరో 6 రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆప్కు భారీ షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. పార్టీ మారిన వెంటనే పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తోందని చద్దా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం మార్కో రూబియో ఢిల్లీకి చేరుకున్న సమయంలో ఇతర దేశాలతో ఎలా మెలగాలో భారతీయుల నుంచి నేర్చుకోవాలని ఇరాన్ సెటారికల్ కామెంట్ చేసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రూబియో మన దేశంలో పర్యటిస్తున్నారు. ఆయన భారత్తో అడుగుపెట్టిన తర్వాత ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. భారతీయులలో సభ్యత కనిపిస్తుందని, భారత్లో పర్యటిస్తున్న మీరు వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలు కేవలం భూమి, సముద్రం, ఆకాశానికే పరిమితం కావన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. వాటితో పాటు సైబర్ స్పేస్, కాగ్నిటివ్ రంగాల్లోనూ జరుగుతాయని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షిరిడీలో ఎన్ఐబిఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుద్ధాలు సాంప్రదాయ బలగాలపై మాత్రమే ఆధారపడి ఉండవని జనరల్ చౌహాన్ అన్నారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, డ్రోన్లు, సైబర్ వ్యవస్థల వంటి అధునాతన సాంకేతికలు భవిష్యత్ యుద్ధ క్షేత్రాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. ఇప్పటి వరకు షిరిడీ విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిందని, ఇక నుంచి రక్షణ తయారీ, పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు కూడా కేంద్రంగా గుర్తింపు పొందుతుందని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ విధానంపై ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకం లేదని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఏపీలో టికెట్ రేట్లు పెంచితే 7.5% ఎగ్జిబిటర్లకు చెల్లించాలని నిర్ణయించింది. ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, అల్లూరి, మన్యం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.